రైట్. ఇక టీవీకే పార్టీ, ఇది తమిళిగా వెట్రి కజగం పార్టీ. ఈ 8 నుంచి 12 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉంటాయి అని చెబుతున్నారు. కానీ అంతకు మించి గెలిచే అవకాశాలే ఎక్కువ ఉంటాయి విజయ్ విషయంలో అనేది కనబడుతోంది. సరే, అతడు ఒక హీరో, యూత్ ఫాలోవర్స్ ఎక్కువగా ఉంటారు. అర్బన్లో ఎక్కువగా ఉంది, అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా విజయ్ ఫాలోవర్స్గా ఎక్కువగా ఉన్నారు. వీటన్నింటితో పాటుగా ఇక్కడ ఇప్పటి వరకు ఎవరూ చేయని పని, విజయ్ మాత్రమే చేస్తున్న పని, డిఎంకే ఏఐడిఎంకే మాత్రమే పార్టీలు తమిళనాట మరొకరికి స్థానం లేదు అనుకున్న చోట వీళ్ళని పక్కకి జరిపి 3వ స్థానంగా 3వ వ్యక్తిగా థర్డ్ ఫ్రంట్గా నిలబడగలిగాడు విజయ్. అంటే తనకున్న బలం క్రిస్టియన్ బలం, క్రిస్టియన్ కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ, దళిత్, వీరంతా కన్సాలిడేట్గా విజయ్ వెంట నిలబడడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా వీళ్ళల్లో క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ వీళ్ళిద్దరూ కూడా, అంటే 2 వేర్వేరు కల్ట్స్ అయినప్పటికీ క్రిస్టియానిటీలో ఈ 2 కల్ట్స్ కూడా, క్యాథలిక్స్ అండ్ ప్రొటెస్టెంట్స్ 2 కల్ట్స్ కూడా విజయ్ వెనక డైరెక్ట్గా మనందరం కూడా విజయ్కి మాత్రమే ఓటు వేయాలి అన్న విషయాన్ని ఓపెన్గా సభలు పెట్టుకొని, సమావేశాలు పెట్టుకొని ఈ క్రిస్టియన్స్ అంతా కూడా విజయ్ వెనుక నిలబడతాము అనేది స్పష్టం చేయడం జరిగింది. సో మొత్తంగా ఇక్కడ క్రిస్టియన్ పర్సంటేజ్ కూడా బాగానే ఉంటుంది తమిళనాడులో. ఇప్పటి వరకు డిఎంకేకి ఉన్న క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ మొత్తం విజయ్ వైపు వచ్చే అవకాశాలే కనబడుతున్నాయి. అలాగే ముస్లిం ఓటు బ్యాంక్ ఏదైతే ఇప్పటి వరకు ఉందో అందులో కొంత డిఎంకే నుంచి తాను చీల్చుకునే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇటు బీజేపీ అండ్ ఏఐడిఎంకే కలిసి ఉండడం వల్ల ఎలాగో ముస్లిం ఓటు బ్యాంక్ అండ్ క్రిస్టియన్ ఓటు బ్యాంక్ ఆ పార్టీలకి ఊహించినంత స్థాయిలో కూడా ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు విజయ్ టార్గెట్ కూడా డిఎంకే నుంచి మాత్రమే తన ఓటు బ్యాంక్ని తెచ్చుకుంటాడు. డిఎంకే ఓటు బ్యాంక్ని చీల్చే అవకాశాలు ఉంటాయి. అది కూడా 24% చీల్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. రైట్, ఇది విజయ్ది ఇలా ఉంటాయి.